ఈరోజు డెకరేటివ్ వాల్ హ్యాంగింగ్ని ఎలా తయారు చేయాలో చూద్దాము. దీనికోసం 9 బ్యాంగిల్స్ కావాలి. మీకు ఏమైనా కలర్ పోయినవి చిన్న సైజు చిన్నగా అయిపోయిన గాజులు దీనికి యూజ్ చేయొచ్చు. మట్టి గాజులైనా యూజ్ చేయొచ్చు, ప్లాస్టిక్ గాజులైనా యూజ్ చేయొచ్చు. మనకి వూలు, గ్లిటరు, తర్వాత కత్తి కావాలి. మనకి కావాల్సినంత వూలు తీసుకొని ఇప్పుడు మనము దీనికి చుట్టుకోవాలి, ఈ గాజుకి చుట్టుకోవాలి. కొంచెం గ్లిటర్ వేసుకుంటూ చుట్టుకోవాలి. ఇది చుట్టడం అయిపోయింది. సో ఇప్పుడు లాస్ట్లో మనము దీన్ని స్టిక్ చేసుకోవాలన్నమాట. ఇది సరిగ్గా సరిపోయింది. ఇప్పుడు మనము ఇవి చేసుకోవాలి. మొత్తం 9 గాజులకి చేయాలి. ఇప్పుడు మనము పువ్వు అంటే వూల్తో పువ్వు చేసుకున్నాము. నేను పింక్ కలర్ తీసుకున్నాను. దీనికి పింక్ కలర్ ఒక వూలు, కొంచెం వూలు, ఆ తర్వాత ఒక పెన్సిల్, ఆ తర్వాత కొన్ని పూసలు కావాలి. ఇప్పుడు మనము కావాల్సినంత థ్రెడ్ తీసుకొని ఇలా పెట్టుకోవాలి. ఇప్పుడు మనం దీనికి చుట్టుకోవాలి. ఇలా చుట్టుకోవాలి. బయటికి తీసుకోవాలి. వీటిని రెండింటిని కలిపేసి ముడి వేసుకోవాలి. దీని మధ్యలో పూసని అతికించుకోవాలి. ఈ ఫ్లవర్స్ అన్నీ కూడా మేము 9 చేసుకోవాలి. ఈ పువ్వును దీనికి ఈ గాజుకి ఇలా అటాచ్ చేసుకోవాలి. ఇప్పుడు అన్ని పువ్వులను మనం గాజులకి ఇలా అటాచ్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి వూలు ఇంకా ఫోర్క్ కావాలి. సో ఇప్పుడు మనం వూల్ని దీనికి చుట్టుకోవాలి. చుట్టుకోవడం అయిపోయింది. ఇక్కడ వరకు మనం చుట్టుకోవాలి. ఇప్పుడు మనం కొంచెం తాడు అంటే ఊలే తీసుకొని ఇక్కడ మిడిల్
దూర్పాలి. ఇప్పుడు ఈ సైడ్ నుంచి తాడును దూర్పి ఇట్లా ఇట్లా కట్టాలి. వేసుకోవాలి. దీన్ని కట్ చేసుకోవాలి ఇలా. ఇప్పుడు దీన్ని ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము దీని చుట్టూరు కూడా ఇలా కట్ చేసుకోవాలి. ఈ విధంగా మనం మొత్తం కట్ చేసుకోవాలి. చిన్న బాల్ తయారవుతుంది. ఇలాంటివి మనం 4 తయారు చేసుకోవాలి. ఇంకా ఒకటి పింక్ది తయారు చేయాలి. ఇప్పుడు మనకి షాప్స్లో ఇలాంటివి దొరుకుతాయి. వాటిని దీని లోపలికి దూర్చాలి. ఇప్పుడు ఒక 3 చేసుకోవాలి. అన్నిటిని కూడా ఇలానే చేసుకోవాలి. ఇప్పుడు మనం వీటిని కూడా అటాచ్ చేయాలి. ఇలా అన్నిటిని గ్లిటర్తో అతికించి తాడులతో కట్టాను. ఈ విధంగా అన్నిటిని అతికించేసుకున్నాను. ఈ పూసలను ఇక్కడ అతికిస్తున్నాను. ఇలా అతికించుకున్నాను. ఇప్పుడు మనము ఈ గాజులకి దీన్ని కట్టేసుకోవాలి. ఇలాగే మిగతా అన్ని కూడా అటాచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక తాడుని తీసుకొని ఒక 2 ఫింగర్ గ్యాప్ పెట్టుకొని ఇలా చుట్టూ ఒక నాట్ వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని పైన కట్టుకోవాలి. అంతే, మన వాల్ హ్యాంగింగ్ చేసుకోవడానికి రెడీ అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.